అసలు మనకి దేవుడు ఎందుకు కనిపించడం లేదో తెలుసా? వేదాలు బయటపెట్టిన కొన్ని రహస్యాలు ఇవి. జాగ్రత్తగా వినండి. అసలు ఆ భగవంతుడు మనకు ఎందుకు కనిపించడం లేదు? మన కళ్ళ ముందు ప్రకృతి మొత్తం మనకు దర్శనమిస్తుంది, కానీ భగవంతుడు మాత్రం ఎందుకు దర్శించలేకపోతున్నాం? ఇక్కడే ఒక ప్రశ్న ఉంది. ఇది మనం చూసే చూపు యొక్క లోపమా, లేక ఆయనే కనిపించకూడదని తానే నిర్ణయించుకున్నారా? ఈ ప్రశ్న యొక్క సమాధానం కోసం ప్రాచీన గ్రంథాల లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఒక విషయం వచ్చింది. ఈ కలియుగంలో భగవంతుడు ఎవ్వరికీ కనిపించకూడదు అనే విధంగా తానే ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక అది శిక్ష కాదు, అది ఈ యుగానికి మాత్రమే ప్రత్యేకమైన రహస్య మార్గం. మరి ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకుంటే మీరే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. దేవుడు కనిపించకూడదు అన్న నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు? అసలు అందువల్ల మనం ఏం కోల్పోయాం? దేవుణ్ణి చూడాలంటే మనం ఏ దశను దాటాలి? ఇది మతపరమైన మార్గం కాదు, ఇది అంతరంగ మార్పు వెనుక దాగి ఉన్న సత్యం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. దీని గురించి అందరికీ అర్థమయ్యేలా ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అప్పుడు పూర్తిగా చూస్తేనే కదా మీకు కూడా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. ఇది మొత్తం చూశాక మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈ భూమి మీద భగవంతుని చూసే అదృష్టం మనిషికి మొదటిసారిగా కలిగింది సత్యయుగంలో. అప్పుడు ఆయన నరనారాయణ ఋషుల రూపంలో బద్రికాశ్రమంలో తపస్సు చేస్తున్నారు. శ్రీమద్భాగవతం 11వ స్కంద 4వ అధ్యాయంలో దీని గురించి ఉంది. ఆయన్ని చూస్తూ అనేక మంది మునులు సత్యాన్ని గ్రహించారు. ఆ తరువాత త్రేతాయుగం వచ్చింది. ఈసారి భగవంతుడు శ్రీరాముడిగా జన్మించాడు. మానవుడిలా జీవించాడు, బాధని అనుభవించాడు, అందరికీ ప్రేమను పంచారు. తరువాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా భూమికి వచ్చారు. బాలకృష్ణుడిగా ఆటలాడారు, యువకృష్ణుడిగా పాలించారు. పరమాత్మ రూపంగా అర్జునుడికి భగవద్గీతను బోధించి విశ్వరూపాన్ని చూపించారు. ఇక ఈ 3 యుగాల్లో మనిషి భగవంతుణ్ణి చూశాడు. ఆయన మాటలు విన్నారు, ఆయనతో మాట్లాడారు. ఆయన గళం ఈ భూమిపై మారుమోగింది. సాయం కోరినప్పుడు సమాధానమిచ్చారు. కానీ ఇప్పుడు మనమున్న యుగం కలియుగం. ఇక్కడ మనం చూసేది గుడిలో ఉన్న విగ్రహాలని, మంత్ర శబ్దాలని, కానీ దేవుడి ఉనికి మాత్రం మౌనంగానే ఉంది. కలియుగం వచ్చింది, భక్తుల సంఖ్య పెరిగింది, గుడులు నిర్మించబడ్డాయి, వ్రతాలు, పూజలు, సంకల్పాలు అన్నీ ఎక్కువయ్యాయి. కానీ దేవుడు మాత్రం మౌనంగా మారిపోయాడు. గత యుగాల్లో భగవంతుడు మాట్లాడాడు, ప్రత్యక్షమయ్యాడు, తన రూపంలో ప్రత్యక్షంగా నడిచాడు. కానీ ఈ యుగంలో ఆయన నడవడం లేదు, మాట్లాడడం లేదు, ఆయన కనిపించడం లేదు. ఇది ఒక మౌనం కాదు, ఇది ఒక సంకేతం, ఒక సందర్భం కాదు, ఇది ఒక నిర్ణయం. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటి? ఈ నిర్ణయం ఎవరిది? మనదా లేక భగవంతుడిదా? వేదాలు మాత్రమే కాదు, భాగవత పురాణం కూడా ఈ ప్రశ్నకు ఒక బలమైన సమాధానం చెబుతుంది. భాగవత పురాణం 11వ స్కంద 5వ అధ్యాయంలో ఒక అరుదైన సంభాషణ జరుగుతుంది. ఒక రాజు ఉన్నాడు, అతని పేరు నిమి మహారాజు. ఆయన దేవతలకు కూడా భయపడని సాధకుడు. ఆయన ఒకసారి నవయోగేంద్రులు అనే 9 మహాపురుషులను అడుగుతారు, ఈ కలియుగం ఎలా ఉంటుంది? దేవుడు ఈ కాలంలో ఎలా ప్రత్యక్షమవుతాడు? ఈ యుగంలో ప్రజల జీవితాల్లో మార్పు కలిగించాలి అంటే ఏ మార్గం ఉంది అని. ఆ ప్రశ్నలకు నవయోగేంద్రులలో ఒకరైన కావ్యఋషి ప్రత్యక్షంగా భగవంతుడు చెప్పిన మాటలు వినిపిస్తాడు. అక్కడే భగవంతుడు తన దివ్య నిర్ణయాన్ని వెల్లడిస్తాడు. ఆయన అంటారు, ఈ కలియుగంలో నేను బయట కనిపించను, నా రూపాన్ని దాచేస్తాను, నా మాటల్ని మౌనం చేస్తాను. ఎందుకంటే ఈ యుగం రూపం చూడదగినది కాదు. ఈ యుగానికి నేను ఇచ్చేది రూపం కాదు, స్మృతి అని ఆయన చెబుతున్నది స్పష్టంగా ఇదే. నేను ఈ కలియుగంలో భక్తుల గుండెల్లోనే నివసిస్తాను. భగవన్ నామాన్ని జపించిన వారికి నేను దేహంతో కాకుండా చైతన్యంతో ప్రత్యక్షమవుతాను అని. ఇది ఆయన ఎవరికైనా సరే కష్టం కలిగించాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం కాదు. ఇది కాలం నిబద్ధంగా తీసుకున్న మార్పు. ఈ కలియుగం ఒక లోపభూయిష్ట యుగం. ఇక్కడ దేవుడు దేహంతో కాకుండా ఆయన చెప్పే ఒక్క మాట కూడా విశ్వాసంతో వినబడదు. తరువాత వాదనలు మాత్రమే మిగులుతాయి. అందుకే ఈ యుగంలో ఆయన ముఖం కనిపించదు, కానీ మీరు చూసేందుకు సిద్ధమైతే ఆయన స్వరూపం మీలోనే ప్రత్యక్షమవుతుంది. ఇది భక్తి గురించి సందేశం కాదు,
ఇది ఒక కాలచక్రం యొక్క మార్పు గురించి చెప్పిన స్వయంభూ ప్రకటన. భాగవతం చెబుతోంది, ఈ కలియుగంలో మనం దేవుణ్ణి చూడాలి అంటే కాలాన్ని దాటాలి, మన స్వభావాన్ని మార్చాలి, మన చూపు మార్చాలి అని. ఇది దేవుడి మౌనం కాదు, ఇది ఒక సాక్షాత్కారం కోసం వేసిన కొత్త దారి చూపు. ఇప్పుడు భగవంతుడు కనిపించడం లేదని అనుకోవడం తప్పు కాదు. ఇప్పుడు ఆయన భావనగా మనలోనే జీవిస్తున్నారు. రూపం అవసరం లేదు, అనుభూతి ఉంటే చాలు. ఆలోచించండి, మీరు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు భగవంతుడు మీకు మీ తల్లిదండ్రులు లేదా మీ తాతయ్య గారు చెప్పే కథల్లో కనిపించేవాడు. తరువాత బొమ్మల్లో కనిపించేవారు, తరువాత గుడిలో కనిపించారు. కానీ ఇప్పుడు భగవంతుడు బయట కనిపించాలి అని కోరుకోవడం అంటే మనం ఇంకా భగవంతుడిని మన లోపల చూడడం ప్రారంభించలేదు అన్న దానికి సంకేతం అవుతుంది. బయట రూపం కోసం చూస్తూ లోపల ఉన్న అనుభూతిని మర్చిపోతున్నాం. ఈ కలియుగంలో భగవంతుడు కనిపించడం లేదనుకోవడం అది ఒక అపోహ. ఈ యుగంలో భగవంతుడి రూపం అనే అవసరాన్ని దాటిపోయాడు. ద్వాపర యుగానికి చివరిలో శ్రీకృష్ణుడు చెప్పిన చివరి మాట బహిరంగంగా కాదు, సంజయుడి మౌనానికి మాత్రమే వినిపించింది. అదే అసలైన రూపాంతరమని. ఇక భూమిపై ఒక నిర్దిష్ట రూపంలో ఉండాల్సిన అవసరం లేదు. ఇక నా మార్గం జ్ఞానేంద్రియాలతో గ్రహించదగిన మార్గం కాదు అని శ్రీకృష్ణుడు చెప్పారు. ఇది గీతలో రాసిన మాట కాదు, కానీ శబ్దాల కంట ముందే వచ్చిన శాంతి. ఈ కలియుగం కొత్త ప్రమాణాలు పెట్టింది. ఇప్పుడు భగవంతుడి దర్శనం అంటే రూపం కాదు, ప్రకంపన వేగం కాదు, స్థిరత సమాధానం కాదు, సమర్పణ. ఒకప్పుడు భగవంతుడు రాముడిగా జన్మించి ధర్మమే జీవితమని తన జీవితం యొక్క రూపంలో చెప్పాడు. తర్వాత కృష్ణుడిగా జన్మించి ధర్మం అనేది స్థిరమైన నియమం కాదు, ప్రతి క్షణం మారే తత్వమని తన లీలల ద్వారా చూపించారు. కానీ ఇప్పుడు ఆయన రూపం అవసరం లేకపోయినా నేర్పుతున్నాడు. ఆయన బోధన నిర్వాకమైన శాంతి. ఇప్పుడు మీరు ఎంత భక్తిగా పూజ చేసినా ఆయన ప్రత్యక్షం కాలేకపోతున్నారు అంటే దాని అర్థం ఇప్పుడు ఆయన చూస్తున్నది అవసరాల కోసం పిలిచేవారిని కాదు, ప్రేమతో మౌనంగా ఎదురు చూసే మనసును మాత్రమే ఆయన చూస్తున్నారు. ఈ యుగంలో భగవంతుని నిజంగా అనుభవించగలిగేది ఆయన్ను ఏమీ కోరకుండా నిజంగా ప్రేమించే మనిషి. మనకు ఏదైనా సమస్య వచ్చిందని అనుకుందాం, అప్పుడు వెంటనే భగవంతుని పిలుస్తాం. ఆయన స్పందించకపోతే ఆ మౌనాన్ని కూడా ప్రశ్నలతో తిడతాం. కానీ మీరు ఎప్పుడైనా ప్రశాంతంగా ఉన్నప్పుడు, భగవంతుని ఏమీ కోరనప్పుడు, మీ మనసు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఒక చిన్న స్పందన అనిపించిందా? ఒక వెలుగు మీ ఊపిరిలో కలిసిందా? అదే ఆయన సన్నిధి, అదే ఆయన దర్శనం. ఈ యుగంలో భగవంతుడి రూపదర్శనం రాకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు లేరు, రూపంగా కాదు, ఒక అనుభూతిగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆయనకు రూపం అవసరం లేదు. ఇప్పుడు ఆయన్ను చూడాలంటే ఆయన కోసం ఏమీ కోరకుండా నిస్వార్థంగా ప్రేమించగల స్థితి ఖచ్చితంగా కావాలి. ఇది సాధారణ భక్తికి అందని మెట్టు. ఇది ప్రత్యక్షత అవసరం కాని స్థితి. చివరిగా చెప్పేది ఏంటి అంటే, మీరు దేవుణ్ణి పిలవకపోయినా మీ శ్వాసలో ఆయన పిలుపు జరుగుతుంది. మీరు ప్రార్థన చేయకపోయినా మీ వేదనలో ఆయన చిత్తం కనిపిస్తుంది. ఆయన మీ ముందు నిలబడాలి అని అనుకోరు. మీరు ఎవరిని నొప్పించకుండా నిలబడితే అక్కడే ఆ భగవంతుడు ఉంటారు. దేవుణ్ణి వెతకడం మానేసిన రోజే ఆయన నిజంగా కనిపించడం మొదలవుతుంది. నిజమైన భక్తి అంటే దేవుడు కనిపించాలి అని అనుకోవడం కాదు, ఆయనలాగా మనం కూడా ప్రేమగా క్షమగా జీవించడమే నిజమైన భక్తి అంటే. సో విన్నారు కదండి, భగవంతుడు ఎందుకు కనిపించడం లేదు అన్న విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. కాబట్టి ఇకపైనైనా సరే మన కోరికల కోసం భగవంతుని ప్రార్థించడం కాకుండా ఆయన ఉన్నారు, మనలోనే ఉన్నారు అని చెప్పి తెలుసుకొని మనం భగవంతుని పూజిస్తే తప్పకుండా ఆయన మనకు ఏదో ఒక రూపంలో దర్శనమిస్తారు. సో విన్నారు కదండి, అది ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ, శివాయ నమః. జై శ్రీకృష్ణ.